జన చైతన్య యాత్రలో అనేక ప్రజా సమస్యలు తమ దృష్టికి వచ్చాయని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు తెలిపారు. బుధవారం మండల కేంద్రమైన జగ్గంపేట ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడు గ్రామం వరకు సాగిన జన చైతన్య యాత్ర ద్వారా అనేక జిల్లాలు మండలాలు పర్యటించిన క్రమంలో అనేక ప్రజా సమస్యలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. జన చైతన్య యాత్రను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ విప్లవ అభినందనలు తెలియజేశారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు, విశాఖ ఉక్కు, విశాఖకు రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, రాజధాని వంటి అంశాలను అన్ని రాజకీయ పార్టీలు గాలికి వదిలేసి నన్ను గెలిపించండి అంటూ ఎన్నికల ప్రచారాలు విస్తృతంగా జరుపుతున్నారని విమర్శించారు. ప్రజల వద్దకు ఓట్లు అడగటానికి వచ్చిన నాయకులను ఈ అంశాలపై నిలదీయాలని, లిఖితపూర్వకంగా హామీ ఇవ్వమని ప్రజలు అడగాలని అన్నారు. అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో ముంపు గ్రామాల సమస్య, కృష్ణా జిల్లాలో తీర ప్రాంతాల్లో పొలాల్లో ఉప్పు మేట సమస్య, పశ్చిమ గోదావరి జిల్లా తమ గ్రామాలను ఆదివాసీ గ్రామాలుగా ప్రకటించాలని, ఆదివాసుల సమస్య, పాలకవర్గ పార్టీలకు చెందిన భూ కబ్జాదారులు ఆదివాసుల భూములను కబ్జా చేయటం, కొల్లేరు సరస్సు కాలుష్య సమస్య, తూర్పుగోదావరి జిల్లాలోని పేదలు నివసిస్తున్న భూముల్లో ఇళ్ల పట్టాల సమస్య, తొండంగి కొత్తపల్లి మండలాల్లో తీర గ్రామాల్లో కాలుష్యకారక పరిశ్రమల సమస్య, శ్రీకాకుళం జిల్లాలో జీడి పిక్కల గిట్టుబాటు ధర సమస్య, గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతాంగ సమస్య మరియు మౌలిక అభివృద్ధి అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉంటే పాలకవర్గ పార్టీలు ఈ సమస్యలన్నీ గాలికి వదిలేసి ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన నరేంద్ర మోడీ చేతిలో కీలు బొమ్మలుగా మారారని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ మతాన్ని అడ్డుపెట్టుకుని దేశ సంపదను అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. అధిక ధరలు, అధిక పన్నుల భారం, నిరుద్యోగం, అణచివేత, నిర్బంధం వంటి అనేక సమస్యలను దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. పాలకవర్గ పార్టీ నాయకులు ఎన్నికల ముందు ఒక మాట, గెలిచిన తర్వాత మరొక మాట మాట్లాడటం పరిపాటిగా మారిందన్నారు. ఇటువంటి తరుణంలో ప్రజలు తమ భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు. ఓట్ల కోసం వచ్చిన నాయకులను నిలదీయాలని, తమ సమస్యల పరిష్కారం కోసం పీడిత వర్గ ప్రజలు కులాలకి మతాలకి అతీతంగా ఐక్యం కావాలని, ఎన్నికల్లో డబ్బు, మద్యం, కులం, మతం వంటి ప్రలోభాలకు గురికాకుండా చైతన్యవంతం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్సీఎస్ సహాయ కార్యదర్శి కడితి సతీష్, ఏఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుంచె అంజిబాబు, ఏపీ ఆర్సీఎస్ నాయకులు దేశెటి సురేష్, డాన్ సీను తదితరులు పాల్గొన్నారు. ఏ పార్టీ తీసుకొని, ఏ ఎంఎల్ పార్టీలు, ఏ రాజకీయ పార్టీలు తీసుకునేటువంటి సాహసాన్ని మేము తీసుకున్నాం. జన చైతన్య యాత్ర అనేటువంటిది నెల్లూరులో స్టార్ట్ అయింది. నెల్లూరులో స్టార్ట్ అవ్వడానికి కారణం అక్కడ కూడా వేల మంది గంగా ప్రాజెక్టులో వేల మంది నిర్వాసితులు ఉన్నారు. అందుకే అక్కడ స్టార్ట్ చేసాం. అలాగే అంబేద్కర్ గారు 130వ జయంతి, జార్జిరెడ్డి వర్ధంతి సభను పురస్కరించుకుని స్టార్ట్ చేసాం. ఆ సందర్భంగా అక్కడి నుంచి మొదలుకొని త్యాగాలు చేసినటువంటి అమరులందరికీ జోహార్లు అర్పించుకుంటూ, అంబేద్కర్ గారికి కూడా దండలు వేసుకుంటూ, ఆయన కూడా జోహార్లు అర్పించుకుంటూ, అలాగే కారంచేడి ముతవీరులకి వాళ్ళ త్యాగం వృధా కాదని వారికి కూడా నివాళులు అర్పించుకుంటూ, చుండూరి దళితులకి అక్కడికి వెళ్ళి వారికి కూడా నివాళులు అర్పించడం. అలాగే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఇందులో మేము ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, మోడీ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఆయన అమరావతి శంకుస్థాపనలో కొండ నీళ్లు పచ్చుకొచ్చాడు. ఆయన కొండ నీళ్లు తప్పితే ఈ రోజు వరకు అసలు మనకి రాష్ట్రానికి ఒక రాజధాని అనేదే లేకపోతే, భారతదేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్. మరి అలాంటి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ప్రత్యేక డాక్టర్స్ అనేది లేకపోతే ఇంకా ఉద్యోగ అవకాశాలు కానీ, మంచి హాస్పిటల్స్ కానీ, అసలు హాస్పిటల్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఇలా దిక్కుచోతని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. అతోగతి పాలైపోయింది ఈ రాష్ట్రం. హైదరాబాద్ అంతా వాళ్ళు తీసేసుకున్నారు. హైదరాబాద్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. వందల మంది ఉద్యోగ అవకాశాలు అక్కడ ఉన్నాయి. ఇలా ఏటో మనకు అర్థం కాదు. ఈయన ఏమంటాడు, వాళ్ళ కమ్మవారంతా కూడా అక్కడ భూములు, ల్యాండ్స్ కొనేసుకున్నారు హైదరాబాద్లో. ఇంకా రాజధాని కమ్మవారి రాజధాని కాదని జగన్ గారు అంటారు. ఈ కర్నూలు అన్నారు. మరి కర్నూలులో ఏమన్నా చేశారంటే, కర్నూలు అంతా కూడా
వెనకబడినటువంటి ప్రాంతం అది. వాళ్ళకి నీళ్లు లేవు, ప్రాజెక్టులు లేవు, ఏమీ లేవు, వలస జీవితం గడుపుతున్నారు ఆ జిల్లాలన్నీ కూడా. పోనీ అలాగని విశాఖ అనేది ఈ రాజకీయ నాయకుల డెవలప్మెంట్ కాదు, అది ప్రకృతిలో భాగంగా విశాఖ దానికి అది డెవలప్ అయింది. విశాఖ దాన్ని ఎవరో డెవలప్ చేసింది కాదు. ఈ 3 రాజధానుల పేరుతో ఈయన అంటున్నాడు. ఈ ముగ్గురు కూడా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేసే నాయకులే. అలాంటప్పుడు ఈ ముగ్గురిని ఢిల్లీ పిలిపించి ఒక రాజధాని నిర్ణయం ప్రధానమంత్రి గారు తీసుకుని 1,00,000 కోట్లు కేటాయించినట్టయితే ఈవేళ మన రాష్ట్రానికి అన్ని రకాల నిరుద్యోగ సమస్యలు, అనేక రైతులు, అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి.